నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. తమ భూములకు యెహోవాయే యజమాని అని ఒప్పుకోవడానికి ఇశ్రాయేలీలు తమ పంటలో ప్రథమ ఫలాన్ని దేవునికి తెచ్చేవారు. మన జీవితాలకు సంపదలకు ఆయనే ప్రభువని ఒప్పుకోవడానికై మన రాబడిలో ప్రథమ ఫలాన్ని ఆయనకు ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనపై దీవెనలు కురిపిస్తాడు. నన్ను ఘనపరచువానని నేను ఘనపరుస్తాను అన్నది నమ్మకంగా ధారాళంగా ఇచ్చేవారికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని దీవెనలు మన మీద కృమ్మరించబడాలి అంటే ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి తమ పశ్చాత్తాపానికి సూచనగా తమ దశమ భాగాలతో అర్పణలతో దేవుని పనిని పరిచారకులను పోషిస్తే దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. తన ప్రజలు తన పట్ల తన పని పట్ల వారి ప్రేమను అంకిత భావాన్ని ప్రదర్శించేందుకు తన రాజ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు దశమ భాగాలను అర్పణలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ధనరూపంలో చందానిచ్చే విషయంలో నమ్మకంగా ఉండడం వల్ల కలిగే దీవెనలు ఈ జీవితంలోనూ ఈ జీవితానికి అనంతరం కూడా ఉంటాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-8 వచనాలలో దేవునికి మనమిచ్చిన పరిమాణం కొలిది ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి సంతోషంగా ఇవ్వాలి. ఆ ఇవ్వడంలో ఉన్న మన హృదయ వాంఛల ఉద్దేశాల నాణ్యత గురించి పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకు పేద వితంతువు కొంచెమే ఇచ్చింది, అయితే ఏ నిష్పత్తిలో ఇచ్చింది అనే దాన్ని బట్టి ఇవ్వడంలోని సంపూర్ణత సమర్పణను బట్టి దేవుడు దాన్ని పెద్ద మొత్తంగా ఎంచాడు. అవసరంలో ఉన్న వారికి సాయపడేందుకు తానేమి ఇవ్వగలడో అది ఇచ్చే విశ్వాసికి తన సొంత అవసరాలు తీర్చేలా దేవుని కృపను పొందుకుంటాడు. దేవుని గణపరచడానికి మనకున్న దానిలోని సంతోషంగా ఇవ్వడమే కాదు, మన సమయంలో కూడా భాగాన్ని దేవునికి ఇచ్చి దేవునితో పెనవేసుకున్న సంబంధంలోనికి నడిపించబడితే దేవుని గణపరిచిన వారంగా ఉంటాం. ఆమేన్.